ప్రభుత్వం ప్రేమ సహోదరి ప్రేమది ఈరోజు వాక్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. మోహనుడా మహాగణ సరస్వతుడా నానా పరిశుద్ధ కూడా ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే ఘనత నీకే వహించేస్తున్నాం తండ్రి. ఆకాశంలో శ్వాసన భూమి పాల్గొనడం ఆయన ఈ పాఠశాల దగ్గర ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరివర్ నెలత తండ్రి ఎంతగానో కాల్చి కాపాడి భద్రపరిచి ఆరోగ్యించి ఆయుషించి వాళ్ళ నుంచి శక్తి నుంచి ప్రభు ఆయన ఈ సజీవుల లెక్కల్లో మమ్మల్ని సజీవులో ఉంచినందుకే నీకే స్థుతి స్తోత్రాలు చెల్లించాలి తండ్రి. ఏమి చేయడం తెచ్చుకోగలను ఆయన స్థుతిని స్తోత్రాలతో మేము చెల్లించాలి తండ్రి. ఆలయ ప్రయోగ ప్రభా మేమందరం కూడుకొని ఈ రీతిగా ప్రభు నేను ఆరాధించి నేను స్థుతించి ప్రభు పాఠం ద్వారా నాయన ప్రార్థన ద్వారా తండ్రి తండ్రి రక్షక నాదా పరిశుద్ధాత్మ నామాన్ని మహిపరుచుకున్నందుకు వాక్యం చెబుతులుగా అభిత్రమైన పెద్దల అగ్ని చేత కాల్చి శరీరాన్ని మరుగుపరచు మానస్వరాన్ని మరుగుపరచు దైస్వరంతో మాట్లాడుతండి రక్షక నాదా మరియు తండ్రి నాయన ఏసయ్య మార్చి తండ్రి 1వ తారీఖులో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకే స్థుతి నీకే మహిమ నీకే ఘనత చెల్లించున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభు నీ వాక్యంతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి ఏసయ్య నామం తండ్రి ఆమేన్. మరి ఈ నెల ఆశీర్వాద సందేశం అండి. యెషయా 58:6 దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుడేయు కాడిమాను మేకులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని ఎరగొట్టుటయు నేను నేర్పరచుకున్న ఉపవాసము కదా. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభువారు దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఎటువంటిదంటే దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటయు కాడిమాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని ఎరగొట్టటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము. ప్రతి కాడి ఎరగొట్టాలి. కాడి అనగా ఏంటంటే మరి ప్రతి మనిషి మీద కూడా మరి ఒక కాడి ఉంది. ఏం కాడి అనేది? పాపం అనే కాడి. ఏం కాడి అనేది? పాపం అనే కాడి. ఆ కాడిని ఎరగొట్టడానికి యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి? 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థించారు. పరిచర్యలోకి వచ్చి రాకముందు ఆయన ఏం చేశారు చెప్పండి? 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసి దేని కోసం అండి? ప్రతి కాడిని ఎరగొట్టడం కోసం ఉపవాసం ఉన్నారు. అటు రీతిగానే దుర్మార్గులు కట్టిన కట్టుని ఇప్పడం కోసము మరి ఎవరి కోసం ఉన్నారండి? ఎస్తేరు ఉపవాసం ఉన్నారు. 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసింది ఎవరండి? ఎస్తేరు. దుర్మార్గులు కట్టిన కాదంటే ఇక్కడ మరి నామాన్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? ఆ విపరీతంగా ఇశ్రాయేలు మీద కక్ష కట్టి వాళ్ళ జాతిని సర్వనాశనం చేసేయాలని కంకణం కట్టుకొని ఏం చేశాడు చెప్పండి? రాజు యొక్క ఉంగరాన్ని తీసుకొని తన చేతిలోకి తీసుకొని అధికారాన్ని తన చేతిలో తీసుకొని ఏం చేశాడంటే అండి మరి రాజుకి వ్యతిరేకంగా రాజుకి మొత్తుగా తాగించేసి ఆయన ఉంగరం తీసుకొని ఇస్రాయేల్ మీద యూదులందరి మీద వ్యతిరేకంగా ఒకే రోజు అందరూ చనిపోయేలాగా ఒక తాకిడిని రాయించాడనమాటండి. ఆ దుర్మార్గుని కట్టిన కట్టుని ఇప్పబడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ విషయం ఎవరు తెలియజేశారండి? ఇక్కడ మొద్దికై ఎస్తేరుకి తెలియజేశాడు కనుక ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము చదవమ్మా. 4వ అధ్యాయము జరిగినదంతయు తెలియగానే మొద్దికై తన బట్టలు చింపుకొని కోరి బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణ మధ్యలోకి బయలువెళ్ళి మహాశోకముతో రోదన చేసి రాజగుమ్మము ఎదుటకు వచ్చెను. గోనె కట్టుకున్నవాడు రాజగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములకు వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారయ్యి అనేకులు గోనెను బూడిదను వేసుకొని దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎప్పుడైతే ఈ మొద్దికై మరి ఒకే రోజు మరి యూదులందరికీ మరణ శిక్ష విధించబడుతుందని తెలియగానే ఏం చేశాడు ఏంటంటే తన ఉన్న వస్త్రాలు తీసేసి గోలి పట్ట కట్టి
పెట్టుకొని మరి దేవుడు చెప్తున్నట్టండి ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలు పెట్టాడంట. ఆ ఒక ఎవరు మొద్దిగా ఒకడే కదండి, మరి మొద్దిగా ఎస్తేరికి వర్తమానం పంపించాడంట. ఆ సమయం అందరూ ఎస్తేరు ఏం చెప్పిందంటే, అయ్యా నాకు మళ్ళా 3 నెలల వరకు రాజుగారి దగ్గరికి అధికారం కానీ అప్పు కానీ లేదు, ఈ పరంగా నేను కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగానంటే మాత్రం నా ప్రాణం తీసేస్తారు కనుక నేను వెళ్ళను అనేసి మరి మొద్దిగా ఉత్తరం రాసిచ్చినప్పుడు అంటండి మొద్దిగా అన్నాడంట, ఒకవేళ కానీ ఈ రోజున నువ్వు గొప్పదాని అయిపోయావనేసి, నువ్వు ఒక రాణి అయిపోవనేసి, నీవు మరి నీ యొక్క జాతికి నీ ప్రజలకి నీ యొక్క రక్త సంబంధికి నువ్వు దూరంగా ఉంటున్నావేమో, కానీ సహాయం వేరే గురించి దేవుడు పంపిస్తాడు, సహాయం వేరే గురించి వస్తుంది అనేసి అంటే మళ్ళా మొద్దిగా ఉత్తరం రాసి పంపించినప్పుడు అంటండి వెంటనే ఇస్తే ఏం చేసిందంటండి, ఏమైతే అయింది నా జీవితంలో ఏం జరిగినా పర్లేదు, కానీ నేను మాత్రం నా ప్రజల కోసము, నా అత్తింటి వారి కోసము, నా పుట్టింటి వారి కోసము నేను ఏం చేస్తానంటే నేను మరణం పొందినా పర్వాలేదు కానీ నేను రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడతానని అంటే ఆమె 3 రోజులంట ఉపవాసం ఉందంట. 3 రాత్రులు 3 పగలు ఉపవాస ప్రార్థన చేసిన తన చెరుగులతో సహా ఉపవాస ప్రార్థన చేయటం కంటే తీర్మానం చేసుకుందంట. ఇక్కడ చదువు చూడమ్మా 4:14 4:15 చదవమ్మా. నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్నాడలా యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చితివేమో ఆలోచించుకోమని ఆ మాట ఎప్పుడైతే విన్నదో తనకి పశ్చాత్తాపం కలిగిన, అవును నేను నా గతాన్ని మర్చిపోయి ఏ పరిస్థితుల్లో నన్ను దేవుడు ఏ స్థితిలో తీసి పెట్టాడు, ఏ స్థితిలో నన్ను దేవుడు ఎక్కడి నుంచి పెట్టాడు, ఈ రోజున నా యొక్క యూదులందరికీ నా ప్రజలందరికీ మరి భయంకరమైన మరణశిక్ష విధించడానికి వ్యతిరేకంగా ఆమాను పడిన పుట్టలో నా ఉన్నారు కనుక మరి నా తండ్రి చెప్పినట్టుగా నేను కూడా ఏం చేయబడే ఉపవాసం ఉండలేనే కాదు, నా శరీరస్తులు అందరూ కూడా ఉపవాసాన్ని ప్రార్థించాలని ఏం చేసింది చెప్పడే తీర్మానం చేసుకుందని చేసుకొని మళ్ళీ ఏమని వర్తమాన పంపింది ఎక్కడ చదువుకోవచ్చమ్మా. అప్పుడు ఎస్తేరు మొద్దికాయతో మరలా ఇట్లను నీవు పోయి షూషను కోటనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము చేయకుడి. నేను నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నున్నను నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను దేవుడికి స్తోత్రం. ఏమంటే తీర్మానం చేసుకుని చనిపోయినా పర్లేదు, నశించిపోయినా పర్లేదు, నేను ఏమైపోయినా పర్లేదు, కానీ నా దేవుడి కోసం నా ప్రజల కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధమే, నేను ఏదైనా చేస్తాను అనేసండి. మరి ఉపవాసంతో దేవుని దగ్గర మొదలుపెట్టుకుందంటే, అయ్యా దేవా ఏసయ్యా ఏంటంటే మా పరిస్థితి ఒకే రోజున మా యూదులందరూ కూడా చనిపోతున్నారంట. ఒకేసారి శాస్త్రం రాసిస్తారు కనుక అందరూ ఒక్కరే చనిపోతారు. ఏమి చేయాలి, దిక్కుతోసిన పరిస్థితుల్లో ఉన్నామయ్యా. నేనైతే రాజుగారి దగ్గరికి అధికారం లేదు కనుక దయచేసి నా పట్ల వేచి చూపించమని చెప్పండి. దయ పుట్టించు రాజుగారికి నా పట్ల దయ కలగాలి. నన్ను చూడగానే రాజుగారు రమ్మని చెప్పాలి. అటువంటి కృపణ పరిగణించవలసి అంటండి. ఆమె కన్నీటితో యేసయ్య పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రార్థించినప్పుడు అంట దేవుడంట ప్రార్థన ఆలకించాడంట, అమ్మవారు ఆలకించాడంట. ఆలకించి అక్కడ మరి ఏం చెప్తాడు చూద్దాం. 5వ వచనం చదువమ్మా. 2వ వచనం 5:2 రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనముట్టు. దేవునికి స్తోత్రం. అంత దూరాన్ని చూడగానే రాణిని రాజుగారు మా సభలో కూర్చున్నారు. అందరూ వచ్చారు, నాయకులు పిలుస్తున్నారు. ఆ సభలో నిండు సభలో రాజుగారు
మరి కూర్చొని ఉండగా అంత దూరాన్ని ఎస్తేర్ని చూడగా అంత దయ కలిగిందండి రాజుగారికి, దయ కలిగిందండి. ఎంత గొప్ప సంగతి అండి. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందో తెలుసండి, శాసనాలు మార్చేస్తుంది. ఏదైనా చేయగలుగుతుంది. ఉపవాస ప్రార్థన శక్తి ఉంది, బలం ఉన్నది. మన ఉపవాసం ఉండి కన్నీటితో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆ ప్రార్థనకు ప్రతిఫలిస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటే దేని నిమిత్తం ఉండాలండి, నశించిపోతున్న జన్మల కోసం ఉండాలా. ఎవరైతే మరి చేతబడి శక్తులు, సుక్షుత శక్తులు ప్రభావంతో పడి ఉన్నారో, ఎవరైతే కట్టబడి ఉన్నారో, ఎవరైతే మరి అనేకమైన సమస్యలతో అనేకమైన రోగాలతో లేవలేని స్థితిలో పడి ఉన్నారో అటువంటి వారికి మన కోసం ఉపవాసం ప్రార్థించినప్పుడు అంటే దేవుడట విడిపిస్తాడట. ఇక్కడ ఈయనకి వచ్చింది ఏంటంటే మరణదండన. అంటే ఒక మనిషి చనిపోవడం ఎంత భయంకరమైన పరిస్థితి తెలిసే కదండి. అలాంటిది ఒక మనసు కాదండి. ఇక్కడ వాళ్ళు యూదు జనమంతా చనిపోతున్న విషయం తెలుసుకుని చేస్తాడు. దేవుడు పాదాలు పట్టుకుంది. దేవుడు ఆలకించాడు. రాజుగారి మనసును మార్చేస్తాడు. రాజుగారు వచ్చి అన్నారమ్మా, నీ కోరికేటి రాజ్యంలో సగమట్టికి నేనేమైనా సరే చేస్తానని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 3వ వచనం చదవమ్మా. రాజు రాణి అయినా ఎస్తేరు నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు ఉత్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన ఇందునకు రాజుమైన తమను హామానును నేను రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం. దేవుడికి స్తోత్రం. ఏం చెప్తుందండి, అయ్యా నా కోరిక ఏమి లేదయ్యా, రేపు దినాన్న రాజుగారు మీతో పాటు మీ యొక్క మంత్రి నామాలు కూడా మీరిద్దరు కూడా వచ్చి మా ఇంటికి వచ్చి ఇంటి చేసి తెప్పొచ్చు చాలా అన్నారు. దేవుడికి స్తోత్రం. చూసారండి, అమాంతంగా ఆమె అక్కడ తన శత్రువు ఆమానని తెలుసు అయినప్పుడు కూడా ఆమాన్ని తన భోజనాన్ని పిలిచింది. ఎంత గొప్ప చూసారండి. మరి దేవుడు ఏం చెప్పండి, శత్రువు ఎదురు నీకు భోజనం సిద్ధపడి చెప్పి నన్ను శత్రువు అయినప్పటికీ కూడా ఆ శత్రుని ఎందుకు పిలిచిందంటే, ఎప్పుడు కూడా మనము కోపపడడం వల్ల ఏమి రాదండి. ఎప్పుడైతే కోపపడతామో అప్పుడు అక్కడ గొడవ తప్ప ఏముండదు. కానీ శాంతంగా మరి సమస్యలు చక్కబెట్టుకున్నప్పుడు అన్ని కూడా సకలంగా జరుగుతాయి. ఎస్తేరుకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ బాధ్యతగా చెప్పిందంటే ఆ రీతిగానే రాజుగారు ఏం చేస్తారంటే, సరే నువ్వు కోరిక ప్రకారంగా మేము రేపు ఇంటికి భోజనానికి వస్తామన్నారు. రాత్రి గారు భోజనానికి వెళ్ళారంట. వెళ్ళి అవి చేసిన ఇంటి చక్కగా ఆరోగించారు, శుభ్రంగా తిన్నారంట. తిని ఎప్పటికి మళ్ళీ అడిగారంటే రాజుగారు ఇంటి అయిపోయిన అమ్మ నీకు ఏం కావాలి, ఏంటి నీ కోరిక చెప్పండి. అప్పుడు మళ్ళీ అన్నాను ఏమి లేదయ్యా, ఈ రోజే కదయ్యా, రేపు కూడా నేను ఏర్పాటు చేసిన ఇంటిని మీరు ఆరోగించాలి అని చెప్పిందంట. అటు రీతిగా మరి ఆ రోజు కూడా మర్నాడు కూడా మరి ఇంటి ఆరోగించాలన్న రాత్రి ఎక్కడ ఉండాలండి, ఆ యొక్క ఎస్తేరు యొక్క మరి అక్కడ ఆమె ఎక్కడైతే నివాసం చేస్తుందో ఆ యొక్క అక్కడ ఉండాలి కనుక ఆయనకి ఒక గది ఏర్పాటు చేస్తారంట. చేసినప్పుడు రాజుగారు ఏంటి చక్కగా పడుకుందాం, హ్యాపీగా పడుకుందాము, చక్కగా ఉందాము, మంచి ఇంటి తిన్నాము, మంచి భోజనం చేస్తాము, చాలా సంతోషంగా ఉంది అనుకున్న సమయంలో అంటండి ఈ రాజుగారి కంటే ఇద్దరు పట్టకుండా దేవుడు చేస్తాడంటే. ఇక్కడ చదవండి 6వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిన. ఇక్కడ ఏం జరిగిందంటే మరి సమాచార గ్రంథంలో ఏ రోజు ఎక్కడ ఎవరు ఏం చేస్తారు అన్ని రాసి ఉంటాయండి. అటు రీతిగా ఈ రాసిన గ్రంథంలో అంటే మొద్దికాయ గురించి రాస్తుందంటే, ఒక రోజు అంటే అనుకునే రీతిగా రాజుగారిని చంపడానికి మరి 2 వ్యక్తులు వచ్చినప్పుడంట. ఆ విషయం ఈ మొద్దికాయ చూసి రాణితో చెప్పడం ద్వారా, రాణి రాజుగారితో చెప్పడం ద్వారా ఆయన ప్రాణాన్ని ఎవరు కాపాడారండి, మొద్దిగా కాపాడాడంట. అది ఎందులో రాజపడిందంట అంటే, ఎవరైనా రాజుగారికి సహాయం చేస్తే వాళ్ళకి వెంటనే కృతజ్ఞతగా ఏదో కానిపిస్తారు. అలాగే ఏ కానికి కూడా మొద్దికాయకి ఇవ్వలేదంట. ఇవ్వలేనప్పుడు అప్పుడు రాజుగారు అన్నారంట, ఎప్పుడైతే ఆ మొద్దికాయకి మనం ఏ సన్మానం చేయలేదు కనుక ఒక సన్మానం చేయలేదు నేను కోరుకుంటున్నాను. ఆ ప్రకారంగా రాజుగారి గౌరవం, రాజుగారు ఇస్తున్న బట్టలు, రాజుగారు ఇస్తున్న ఉంగరం ఇవన్నీ పెట్టి అతను ఊరేగించి సన్మానించాలని నడిచారు అనుకుంటే, ఆ బయట అటు ఇటు తిరుగుతానంటే ఎవరండి,
ఆమెను తిరుగుతాడు. ఆమెను అనుకున్నాడంట, నేను యూదులందరినీ చంపేవనేసి చంపడానికి నేను తాగిద్దులు పంపించాను కదా, ఆ విషయమే రాజుగారు నన్ను మెచ్చుకొని నాకు సన్మానం చేస్తారు కాబట్టి నాకు తప్ప ఎవరికి చేయలేదు సంటండి. అయ్యా ఆ యొక్క మొద్దుగాని కానీ మీరు కానీ సన్మానం చేయాలంటే మీరు ఎక్కడ కొరం ఎక్కాలి, మీరు కట్టుకున్న బట్టలు కట్టుకోవాలి, మీరు నడుచుకున్న ఉంగరం ఇవన్నీ చేసి అతని వెనకాల ఒక మనిషి రాజుగారు సన్మానించిన మనిషిని చెప్పాలని సంటండి ఏం చెప్పాడంట. అయితే ఎల్లు పనులు వెళ్ళి ఆ గేటు దగ్గర వాచ్మెన్గా ఉన్న మొద్దుగకి పని చేయమని చెప్పాడు. చూసారండి, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సహనంతో ఓర్పుతో మరి దీన మనసు కలిగి దేవుని ఎదుట ఉంటావో తగిన సమయం హెచ్చిస్తాడు. ఈ బొద్దిగాని దేవుడు ఇచ్చాడు, మర్చిపోయాడా? మనుషులన్నీ చేసిన ఉపకారాన్ని మర్చిపోతారు. నువ్వు నమ్ముకున్న దేవుడు నేను ఇడిసిపట్టి నిన్ను మర్చిపోడు. ఈ రోజు నీ పరిస్థితి తారుమారైపోవచ్చు, ఈ పరిస్థితి బాగోపోవచ్చు, నీకు రోగంతో బాధపడవచ్చు, సమస్యతో ఉండొచ్చు, ఆర్థికమైన ఇబ్బందుల ద్వారా నలిగిపోవచ్చు, ఆర్థికమైన సమస్యల ద్వారా అవమానపడైపోవచ్చు. ఏది అవైనప్పటికీ నీ జీవితంలో దేవుడు నిన్ను మొత్తంగా ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నాడో నిన్ను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు, నీ బిడ్డలు ఆస్వాదిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న రోగమే కాదు, నీ కుటుంబంలో ఉన్న సమస్యలే కాదు, నీ కుటుంబంలో ఏదైతే నేను ఏడుబడి చేస్తుందో దాని నుంచి దేవుడు ఇప్పిస్తాడు. నీ బిడ్డల భవిష్యత్తు బాగుందని బాధపడుతున్నావా? నీ బిడ్డలు సమంగా చదువుకోవట్లేదని ఏడుస్తున్నావా? లేదంటే నీ బిడ్డలకు చదువుకున్నారని ఉద్యోగాలు ఏమైనా బాధపడుతున్నావేమో, వ్యాపారాలు జరుగుతులేదని బాధపడుతున్నావేమో, ఏ బ్రతుకు జరిగింది అనుకుంటున్నా, వివాహం కావట్లేదని బాధపడుతున్నావు, గర్భం లేదని బాధపడుతున్నామో, ఏ విషయంలో నువ్వు చింతపడుతున్నావు, ఏ విషయంలో వ్యాధులు పడుతున్నావో, ఏ విషయంలో కుమిలిపోతున్నావో ఆ విషయంలో దేవుడు నిన్ను ఈ 3వ నెల ఆయన రక్షించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆశ్రదించబోతున్నాడు, నీ కుటుంబానికి మేలు చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నా ఆ చీకటి శక్తులన్నీ కూడా ఆయన బంధిస్తున్నాడు. నమ్ము, విశ్వసించు. విశ్వాసంతో నమ్మకంతో ఆయన పాదాలు పెట్టుకుని ప్రార్థించినప్పుడు ఆ కరుణామయుడు, ఆ కనికరం ఉంటే, ఆ జాలిగల దేవుడు, ఆ దయగల దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి నీ కుటుంబంలో అద్భుతం చేయబోతుంది. రోగం ఎంత మాత్రం ఏమీ చేయలేదు. ఎటువంటి రోగాన్నైనా ఎటువంటి దెయ్యాన్నైనా స్వస్థపరిచే శక్తి ఎవరికి ఉందో తెలిసింది, యేసయ్యకు మాత్రం. నీ మొద్దుగా జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఎస్తేరు ప్రార్థన ఆలకించి యూదులందరికీ మరి ఆయన ఏమి చెప్పండి, ప్రాణగండం నుంచి విడుదల దయచేసిన దేవుడు నిన్ను కూడా ఇప్పిస్తాడు. నీకు కూడా విడుదల ఇప్పిస్తాడు. నమ్మి విశ్వాసంతో ఎదురు చూడు. అట్టిగానే మరి ఇక్కడ యేసు ప్రభువు కూడా మరి చదివే కదా, కాడి మాను వేగులను తీయటయు. కాడి మాను వేగులు ఎవరి వల్ల కాదండి, ఆయన మాత్రమే. ఆ శిరోమరణాన్ని పొందారు ఆయన మాత్రమే. ఆ చేతుల్లోని కాళ్ళలోని వేగుల చేత పట్టబడి ఆ యేసయ్య నీ కోసం నా కోసం ఆయన 3 వేగులు మరి అలాంటి యేసయ్య ఎటువంటి దెయ్య శక్తులైనా, ఎటువంటి శుద్ర శక్తులైనా, ఎటువంటి చేతబడి శక్తులైనా, ఎటువంటి కుట్రలో కుతంత్రాలు ఏ ఉన్నా సరే నింటి మీద నిపుణుల మీద అవన్నీ కూడా ఎల్లగొట్టి శక్తి ఆయనకు మాత్రమే ఉంది లోకంలో ఎవరికైతే. ఎందుకంటే నీ కోసం నా కోసం ఎవరు కాదు, ఆయన రక్తాలు కాచిన యేసయ్య నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మడానికి శిక్షించబడదు కనుక ఆ శిక్షను తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలంటే రక్షణ పొందాలి, దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు విడుదల కలుగుతాడు. ఎందుకనండి ఇక్కడ మార్కు సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీన పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి దేవునికి స్తోత్రం. 8 సంవత్సరాలు పట్టిందంటండి దెయ్యము పట్టుకొని నడుము వంగిపోయి ఏ పని చేసుకోకుండా పైకి చూడకుండా ఎంతో బాధతో, ఎంతో కష్టంతో, ఎంతో యాదలతో ఆ నడుపుతున్నట్టుగా బాధపడుతున్న ఆ స్త్రీనటండి యేసుప్రభువు వాళ్ళ దేవాలయంకి వెళ్ళారంట. మరి ప్రతిరోజు కూడా ఆమె దేవాలయం గెలవకుండా వస్తుందండి. ఎందుకంటే ఈ రోజు కాకుండా రేపైనా, ఈ నెల కాకపోతే వచ్చే నెలనైనా, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా ఆయన బాగు చేస్తాడు. విశ్వాసంతో నమ్మకంతో ఆమె మందిరానికి వెళ్తుందంటండి. అలా వెళ్తున్నప్పుడు ఒక రోజు యేసుప్రభువు ఆ మందిరంలోకి వచ్చారంట. వచ్చి ఆమెను చూశారంట. ఆమెను చూసి ఆమె పిలుస్తున్నారు. ఏదికే పిలిచారు ఒకసారి చదవగా 12వ వచనం చదవమా.
యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆమె మీద చేతుల నుంచి ప్రార్థించారో ఆ వంగిపోయిన నడవటండి దెబ్బతోనంట సక్రమంగా మంచిగా నిలబడింది. చూసారండి ఆ దెయ్యపు ఆత్మ ఆ యొక్క ఆమెలో ఏం చేసినప్పుడు యేసు ప్రభువు ప్రార్థించినట్టే ఆత్మ ఎప్పుడైతే తొలుగుందో ఈమె చక్కగా నిలబడదు. దేవుడికి స్తోత్రం. మన దేవుడు శక్తివంతుడు, మన దేవుడు సర్వశక్తివంతుడు. ఆయన ఏదైనా చేయగలరు. విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించి దేవుడు మందిరానికి రా, దేవుడు కార్యాలు చూస్తాం, దేవుడు అద్భుతాలు చూస్తాం. దేవుడు ఆయన ఒకటి కాదు రెండు కాదు 18 సంవత్సరాల నుంచి పడుతున్న బాధనే ఒకే ఒక మాట చేత అమ్మ అనే మాట చేత ఆమెను పిలిచి ఆమె మీద చేతులించి ప్రార్థించటండి స్వస్థించాడండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మన దేవుడు శక్తివంతుడు. ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తనే యేసయ్య నిన్ను నన్ను కూడా ఏ రోగమున్నా ఏ బాధ ఉన్నా ఏ వ్యాధులున్నా ఏ కన్నీటిలో ఉన్నా ఏ దుఃఖంలో ఉన్నా చెప్పుకొని సమస్యలతో బాధపడుతున్నా అన్నిటిని చిరిపించే శక్తి యేసుకు మాత్రమే ఉంది కనుక ఆ కరుణామయుడు ఆ కనికరమూర్తి నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు, నీ బిడ్డను ఆస్వాదిస్తాడు, నీకున్న సమస్తాన్ని కూడా ఆయన ఆస్వాదిస్తాడు. కనుక అటువంటి గొప్ప దేవుని అటువంటి శక్తివంతుని తెలుసుకోవాలంటే నువ్వేమి చేయక్కర్లేదు, కానీ ఆయన విశ్వాసం ఉంచు, ఆయన నమ్మకం ఉంచు. నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేసుకో. నీ కుటుంబాలు అద్భుతాలు చూస్తూ ఆశ్చర్యకారం 3వ నెలలో నీ కుటుంబంలో అయినా ఆశ్చర్యకారం చేయబోతున్నాడు, అద్భుతకారం చేయబోతున్నాడు. ఏ వ్యాధినైనా దేనైనా స్వస్థపరిచే శక్తి ఆయనకు మాత్రం ఉన్నది కనుక ఆయన విశ్వాసంతో నువ్వు నిలబడితే నీ పక్షాన ఈ లోకంలో ఎవరు లేకపోతే నువ్వు ఒంటరి అవ్వచ్చు. నీకు నా పక్షాన్ని ఎవరు లేరు, నేను ఒంటరినని బాధతో కూలిపోతున్నావేమో, నువ్వు ఒంటరి కాదు, నేను ఉన్నానమ్మా, నీతో నీకు సహాయం చేస్తానని చెప్పి ఆ యొక్క 18 సంవత్సరాలు ఉన్న స్త్రీని ఏ రీతిగా ముట్టి స్వస్థపరిచాడో అలాగే నీ కుటుంబంలో కూడా అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వు మాత్రం మౌనంగా దేవుని దగ్గర ప్రార్థించు. దేవుని కార్యం నువ్వు కూడా నీ కుటుంబం కూడా చూస్తావు. దేవుని నామానికి మహిమ కలుగుగా ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా మహాగణుడా సరస్వతుడా నాదా పరిశుద్ధాత్ముడు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త యేసయ్య నీకు స్థితులయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మా కోసం మా పాపం కోసం నువ్వు కలగలిగిన మానవీయ రక్తాన్ని ఖర్చుయ్యా, ఎవరు చేయని త్యాగాన్ని చేసిన త్యాగముద్దరా యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీ ఎవరి రక్తంలో ప్రభు నాయన శక్తి ఉందో అవి యేసయ్యా ఎవరి రక్తాన్ని అనేక ఎవరిస్తున్న బిడ్డల మీద ప్రోక్షించమని అడుగుతున్నాడు తండ్రి. అనేక ఎవరిస్తున్న బిడ్డల ప్రభు తండ్రి దుష్టుడు ప్రభు ఏడు బడి చేసి ప్రభు నాయన చేసి అనేక వ్యవసాయానికి అనేక సమస్యలైనా పడవేస్తున్నాడు తండ్రి. వాడు ప్రభు తండ్రి గద్దించి బంధించమని అడుగుతున్నాడు తండ్రి. అనేక దెయ్యపు ఆత్మ చేత ఎవరైతే బంధించబడి పీడించబడి ఉన్నారో అటువంటి వారిని విడిపించమని అడుగుతున్నాడు తండ్రి. 18 సంవత్సరాలు పట్టించి ఆ స్త్రీని ఏ రీతికైతే స్వస్థపరిచావో అట్టి రీతిగా దెయ్యపు ఆత్మల చేత చేతబడి ఆత్మల చేత ఎవరైతే బంధించబడినారని యేసు నామములో విడిపించమని అడుగుతున్నాడు తండ్రి. దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుడు కాడు మానవేకి క్రీటి ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్తున్నాను నాయన. యేసయ్య ప్రతి కాడు నిలబడుతున్నాయా పాపమైన కాడుతో ఎవరైతే నలిగిపోతున్నారో ఆ కాడు నిలబడుతున్న కుటుంబానికి విడుదల కుటుంబానికి రక్షణ యేసు నామములో కలుగుగా కదా దీక్షాల ఖండానికి కోరి ఖబర ద్వారా దీక్షాల ద్వారా యేసు రక్తం బట్టి కుటుంబానికి విడుదల కలుగుగా, ప్రతి కుటుంబానికి రక్షణ కలుగుగా, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం కలిగిగా, ప్రతి కుటుంబంలో ఏడుబడి చేస్తున్నా ప్రతి దెయ్యపు ఆత్మకు శాతపడి ఆత్మలు వేస్తున్నాము తొలగిపోవడం పరిశుద్ధాత్మ తండ్రి నాదా పరిశుద్ధాత్మలో కృపించువాడు కన్ను చూసి 3 నెలల తండ్రి ప్రతి కుటుంబాన్ని ప్రభా ఆస్వాదించి దీవించమని అడుగుతున్నాడు తండ్రి. ఆయన ఎవరు ఏ బాధతో ఎవరు ఏ వేదనతో ఎవరు ఏ దుఃఖంతో సమస్యలు చెప్పుకున్న పరిస్థితులను అడిగిపోతున్నారయ్యా. నిద్ర లేకుండా ప్రభు రాత్రి మాటలు ప్రభు మంచాల మీద ఉంది ప్రభు ఆయన కుమిలిపోతున్నారు అటువంటి బిడ్డలు. ఒకసారి రాత్రి కలుస్తామని మీరు చూడండి అయ్యా, వాళ్ళ బాధ చూడండి అయ్యా, వాళ్ళ వ్యాధులు చూడండి అయ్యా నాయన రక్షక నాదా. వాళ్ళకి కలిగిన వ్యాధులు బట్టి వాళ్ళకి కలిగిన సమస్యలు బట్టి నలిగిపోతున్న వాళ్ళు ఒక్కసారి మీరు తాకమని అడుగుతున్నాను తండ్రి. ఆయన ఆత్మహత్య చేసుకుని బిడ్డలు ఉన్నారయ్యా తండ్రి. ఆయన ఇదిగో తండ్రి ఆయన భర్తలు పోగొట్టుకుని బిడ్డలు ఉన్నారయ్యా, భార్యలు పోగొట్టుకుని బిడ్డలు ఉన్నారయ్యా, కొడుకులు పోగొట్టుకుని బిడ్డలు ఉన్నారు, కోళ్ళు పోగొట్టుకుని బిడ్డలు ఉన్నారయ్యా. కుమిడిపోతున్నారు నాయన, వాళ్ళని ఆదరించండి అయ్యా. ఒక తల్లిగా ఒక తండ్రిగా నాయన వాళ్ళకు వాదాలు కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన
యేసయ్య రక్షక కరుణ చూపించి బాబ్య యాక్సిడెంట్లు జరగకుండా ప్రభు నాయన యేసయ్య తండ్రి ప్రకృతి కృతి మా దేశాన్ని కాపాడు మా ప్రజలను కాపాడమని అడుగుతున్నాం తల్లి ఉదయ కృష్ణ వస్తున్నారు కూడా వీధి మొత్తం ప్రతి వీధిని కూడా రక్షించి రక్షణ భాగం ప్రతి కుటుంబాన్ని ఆసక్తి జీవించి బాబ్య ప్రతి కుటుంబంలో ఉన్న వ్యాధి బాధలు చేస్తున్నారు విడుదల దయచేసి నడుస్తున్నాను తల్లి కృపి చూపించండి రక్షణ లేనిబడికి రక్షణ వారు మనసు లేనిబడికి వారు మనసు పరిశుద్ధాత్మ లేనిబడికి పరిశుద్ధాత్మ దయచేసి నడుస్తున్నాను బిడ్డలు రోజుపోతండి ఆయన తండ్రి నేను పరీక్షలు రాస్తున్నాను ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు తల్లి సక్రమంగా మంచిగా ఎగ్జామ్ రాయడే కాసిన కృపద ఇచ్చండి బాబు జ్ఞానం ఇవ్వండి జ్ఞాపశక్తి ఇవ్వండి ప్రభావ ప్రతి ఒక్కరు చేపట్టి పరీక్ష రాయించండి ప్రభావ నాయన సంవత్సరం వృధా కాకుండా ప్రభావ వాడు మంచి మార్కులతో పాస్ అయ్యే కృప దయచేసి నడుస్తున్నాను తల్లి చేతులు వచ్చింది ఏది అర్థం కలిగి విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయించుడుగా తండ్రి రక్షించమని నడుస్తున్నాను నాయన రిక్షా డ్రైవర్ కానీ జమాన్ డ్రైవర్ కానీ కృపాని కాపుల నుంచి ప్రతి బండి మీద నుండి ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా క్షేమంగా సురక్షితంగా ప్రతి ఒక్కరు గృహానికి వచ్చే కృప దయచేసి నడుస్తున్నాను తెలుగు ఆయన మా ప్రార్థన గోపురాన్ని ఫోన్ చేసి ఎంతమంది ప్రార్థించేప్పుడు అడుగుతున్నారో వారందరినీ దీవించి ఆస్వాదించి వాళ్ళ సమస్య నుంచి విడుదల దయచేసి నడుస్తుంది ఈ రోజు ఎవరైతే ఆపరేషన్ చేసుకుంటున్నారో బాబు వారు సక్రమంగా ఆపరేషన్ జరిగి క్షేమంగా గృహానికి వచ్చే కృప రోజు జరిగిన బిడ్డకి సులువైన దగ్గర అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి నాయన రక్షక అన్ని విషయాలు వేయించడయ్యా ముఖ్యంగా తండ్రి నాయన గోతన వయాన పట్టణంలో తండ్రి మరి రక్షణ జరగబోతుంది బాబు తండ్రి మరి గోతన ఎటువంటి కొట్టడాలు ఎటువంటి గొడవలు జరగకుండా నువ్వెవరైతే నీ దృష్టిలో ఉన్నారో ఎవరిని ఏర్పాటు చేసుకుంటావో తండ్రి ఎవరైతే ప్రజలకు న్యాయం చేస్తారో అటువంటి మంచి నాయకుడిని ప్రభా నాయన ప్రజలు ఎన్నుకునే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను నీ చేతులకు అప్పచెప్తున్నాను నాయన సమస్తమును ప్రభా నీ మహిమార్థం చేసే కృపను దయచేయమని అడుగుతున్నాను ఎక్కువ పిల్లలందరూ దీవించండి అసలు జీవితం ద్వారా ఎంతమంది వాళ్ళు వింటున్నారో ప్రభు నాయన అటువంటి వాళ్ళందరూ కూడా నాయన తండ్రి దీవించి ఆస్వాదించి తండ్రి ఏ మంచాల మీద పడండి నాయన ఏ తండ్రి ఏ బాధతో ఏ దుఃఖంతో వాక్యం వింటున్నారో తండ్రి వాక్యంతో వాళ్ళతో మాట్లాడి విడుదల నిజాన్ని చేకూర్చమని అడుగుతున్నాను అన్ని విషయాలు వేడి చేసి దీవించి ఆస్వాదించి ఈ నామానికి మహిమను ఘనతను ప్రభావాలు పొందుకోమని ఏ శక్తివంతమైన నామమున ఈ ప్రార్థన అంతరం మీకు సమర్పణ చేసుకుంటున్నాం మా పర్వ తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యు.